మే 12 దేవుని వాక్య ధ్యానం. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. యెహోషువ 3:5. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము మరొక నూతన దినాన్ని చూచే ధన్యత ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ దినములో ఆయనను మనం స్తుతించుటకు, ఆయన నామాన్ని కొనియాడుటకు ఆయన మనలను బలపరిచినటువంటి గొప్ప తరుణం. అలాంటి ఈ గొప్ప తరుణంలో దేవునిలో మనల్ని మనము స్థిరపరచుకునే వారంగా ఉండాలి. నిజమే, ప్రభు మనలను ఎంతగా ఆశీర్వదించాడో ఒక్కసారి గమనించండి. మన జీవితాలకు అద్భుతాలు అనగా మనం ఏది కావాలని కోరుకుంటామో అది జరగటం. చాలాసార్లు అద్భుతాలు జరిగితేనే దేవుడు అని అనుకునేటువంటి విశ్వాసము చాలా తక్కువ స్థాయి విశ్వాసము అని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన అద్భుతాలు చేస్తాడు. మనం ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ఉంచు ప్రతి వానికి గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రియులారా, అలా జరుగుతున్న ఈ క్రమంలో అద్భుతాలు జరిగితేనే దేవుడు అని అనుకోవడం అది క్రైస్తవేతరులు, క్రైస్తవ విశ్వాసములో సరిగా ఎదగని వారు చేసేటువంటి ఒక అవిశ్వాసపు క్రియగా మనము దానిని ఎంచవచ్చు. అయితే ఈరోజు ప్రభు నీ మీద ఆయనకున్న ప్రేమను బట్టి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, అద్భుతాలు చేయువాడు ఆయన. అలాంటి ప్రభువును నువ్వు కలిగి ముందుకు వెళుతూ ఉండగా ఆయన నీ మధ్యలో ఏ సమస్య వచ్చినా, ఏ ఆటంకం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, నీ ముందు యొర్దాను నది వచ్చినా, ఎర్ర సముద్రం వచ్చినా, నీకు ఎలాంటి కష్టం వచ్చినా, ఎరుకో గోడ వచ్చినా, ఏదైనా కానీ అది ఎలాంటి సమస్య అయినా ఆ సమస్య దేవుని నామం పేరట విశ్వాసంతో నువ్వు ఆ సమస్య కొరకు ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దాని నుండి దేవుడు నిన్ను బయటకు తీసుకువస్తాడు. అట్టి ఆశీర్వాదం ప్రభువు నీకు ఇస్తున్నప్పుడు నీ జీవితంలో ఏ సమస్య ఉంది అని నువ్వు బాధపడుతున్నావో, ఏ కష్టం ఉందని నువ్వు ఆలోచిస్తున్నావో, దేని కొరకు నువ్వు దిగులు పడుతున్నావో వాటి కొరకు ప్రార్థించు. ప్రభు నీ జీవితంలో ఉన్నత కార్యము జరిగిస్తాడు. అట్టి ఆశీర్వాదం, అట్టి క్రియ దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. గడిచిన కాలము మీరు తోడుగా ఉండి, ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ ప్రత్యేకమైనటువంటి సమయం మా యొక్క జీవితాలలో మీరు చేసిన ఉన్నతమైనటువంటి కార్యాలను బట్టి నీకు వందనాలు. మీరే మహిమ పొందండి, మీ సహాయం దయచేయండి. నీ కృపలో ముందుకు నడిపించమని ప్రభువా, నేడు బిడ్డల యొక్క జీవితాల్లో నీ యొక్క ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థిస్తున్నాను. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.